వెల్కమ్ రండి దయచేయండి. వెల్కమ్ guys, hello besties, hope everybody is doing great. Hi, this is me Ritika, welcome to my channel. Finally we are doing a home tour. Oh my god, ఆల్మోస్ట్ 1.5 year అయింది ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి వీడియో కింద మీరందరూ మిస్ అవ్వకుండా కమెంట్ చేసేది కంపల్సరీ అక్క హోమ్ టూర్, అక్క ఇల్లు చూపియండి, అక్క హోమ్ టూర్ అని చెప్పి ఫైనలీ నా ఇల్లు మీ అందరికీ చూపించబోతున్నాను. మనకి ఎలాంటి రీజన్ లేకుండా పిచ్చిగా ఏది చేయను కాబట్టి దీనికి కూడా ఒక అద్భుతమైన రీజన్ ఉంది అండ్ ఐ ఆమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నా మొహంలోనే తెలిసిపోతూ ఉండొచ్చు మీకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఏంటో. సో ఫస్ట్ మా ఇల్లు చూసేయండి, తర్వాత ఏం జరగబోతుందో నేనే మీకు చెప్తాను. కమ్ లెట్స్ గో. సో ఇది మా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఫైనలీ నాకే ఏదోలా ఉంది నా ఇల్లు చూపించబోతున్నానంటే, బికాజ్ చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి దాచుకున్న ఇల్లు అనమాట. అంటే ఆ వీడియో ఈ వీడియోలో అక్కడ ఇక్కడ కొంచెం చూసారు, బట్ క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐమ్ గోనా డూ. దానికోసమని మీకు ఇల్లు ఫస్ట్ ఎలా ఉందో చూపించాలనుకున్నాను. అందుకని ఈరోజు ఈ హోమ్ టూర్. అన్నిటికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఏంటక్క మీ బుగ్గలు అంత బూరుల్లో ఉబ్బాయని మాత్రం అనుకోదు, నేను విజ్డమ్ టీత్ తీపించుకున్నాను కాబట్టి ఇటు సైడ్ వాచింది. సో అది పక్కన పెడితే మనము ఈరోజు హోమ్ టూర్ కాబట్టి సో ఫస్ట్ మీకు నా లివింగ్ ఏరియా చూపించాలనుకున్నాను. దిస్ ఈజ్ వేర్ వి సిట్, ఈట్, వాచ్ టీవీ అండ్ రిలాక్స్. ఇంట్లోకి రాగానే ముందు ఇక్కడ కూర్చుని ఇలాగా రిలాక్స్ అయిపోయి ఫుల్ చిల్ అయ్యేది ఇక్కడే. అండ్ మా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నేను అడుగుపెట్టింది ఈ ఇంట్లోకే. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 years. సో ఇంటితోటి మాకున్న అనుబంధం 6 ఏళ్ళు నాకున్న అనుబంధం. సో సందేశ్ వాళ్ళు దే మూవ్డ్ హియర్ ఆల్మోస్ట్ లైక్ 8 years అనుకుంటా. సో అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఎలా అయితే నాకు తాళం చెవి చేతిలో పెట్టి ఇది నీ ఇల్లు జాగ్రత్తగా చూసుకో అన్నారో అప్పటి నుంచి ఇలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఐ వాంట్ టు remodify everything, like change every bit of my house. సో యా అందుకని చెప్పి ముందుగా నా ఇల్లు ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది లివింగ్ స్పేస్, అక్కడ టీవీ ఉంది, అక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంది. క్లియర్గా ఒక లుక్ వేసుకుందరు కానీ రండి. సో ఇది మా లివింగ్ ఏరియా అనమాట. అండ్ దిస్ పిక్చర్ ఈజ్ వెరీ స్పెషల్. నార్మల్గా నాకు ఇంటి నిండా ఫోటోలు పెట్టుకోవడం అది అంత నచ్చదు, అందుకని చెప్పి ఒకటే పిక్చర్. ఇది కూడా నేను బిగ్ బాస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు ప్రింట్ చేపించి పెట్టారు. అండ్ ఐ రియలీ లైక్ దిస్ పిక్చర్ బికాస్ ఎవ్రీ పిక్చర్ హ్యాస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. నేను ఫొటోస్ దిగడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మనకి మెమరీస్ కలెక్ట్ చేసుకోవడం బాగా ఇష్టం కాబట్టి. సో ఇది మేము ఫిలడెల్ఫియా US-లో దిగిన పిక్చర్. అప్పుడు -degreesలో ఉన్నప్పుడు అయినా సరే నాకు ఈ కాంబినేషన్స్ ఈ అవుట్ఫిట్స్లో ఈ పిక్చర్ కావాలని దిగాను అనమాట. సో ఐ రియలీ లైక్ ఇట్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్ లైక్ పెళ్ళైన కొత్తలో. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇది మా టీవీ క్యాబినెట్. మీకు ఆబ్వియస్గా టీవీ చూసి టీవీ క్యాబినెట్ అని తెలుస్తుంది. సో ఇక్కడ ఈ క్యాబినెట్ నాకు చాలా థింగ్స్ పెట్టడం ఇష్టం ఉండదు. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ సింపుల్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 6 years నేను వచ్చిన తర్వాత చిన్న చేంజెస్ చేసుకున్న ఇల్లు ఇది. ఇప్పుడు మనము డ్రీమ్ రూమ్ చేసిన తర్వాత ఏం మార్చలేదు ఇంట్లో. సో ఐ వాంటెడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను ఇంట్లో ఉండట్లేదు. ఐ మీన్ నేను కానీ సందేశ్ కానీ మేము ఇక్కడ ఉండట్లేదు. మ్యాక్సిమం US వెళ్ళాము లాస్ట్ లాక్డౌన్కి ముందు. దాని తర్వాత బామ్మ వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు, అక్క వాళ్ళ ఇల్లు, ఇలా అందరి ఇంట్లో తిరిగి మా ఇంట్లో ఎక్కువ ఉండడం జరగట్లేదు. సో అందుకనే చాలా మినిమం థింగ్సే ఉంటాయి ఇంట్లో. సో యా దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ కిచెన్ అండ్ ఇక్కడ నేను చెయ్యని వంట అంటూ లేదు. మెక్సికన్, ఇండియన్, ఎవ్రీ క్విజిన్ ఐ ట్రైడ్ హియర్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్. ఎందుకంటే నాకు ఇంట్లో వంట చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. ఇదనమాట మన కిచెన్. సో ఒకసారి లుక్ వేసుకుంటే ఎలా ఉందో మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ మా అత్తయ్య చాలా కష్టపడి చేయించారు. ఒక 10 years బ్యాక్ మనకి ఇంత ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేనప్పుడు ఆవిడ ఐడియాస్ తోటి చేపించిన కిచెన్ అనమాట. యా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ మా మామయ్య గారు కూడా. సో అదనమాట ఈ కిచెన్ సంగతి. ఇప్పుడు ఇక్కడ చాలా మార్పులు అన్నీ చేయబోతున్నాము. సో దట్స్ వై ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ ద వీడియో థరోలీ, కంప్లీట్గా వీడియో చూసి అప్పుడు మనం ఏం చేయబోతున్నాం అన్నది మీకు మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాను అనమాట. సో ఇది మా డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అత్తయ్య అక్కడ ఒక క్యాబినెట్ చేపించారు. ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది, ఇక్కడే తినడం ఏదన్నా
ఉన్నా సరే, లేదంటే మాక్సిమం సోఫాలోనే. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండేది, అది పాడైపోయిందని ఆల్రెడీ తీపిచ్చేసాను నేను. మా అత్తయ్య గారికి ఏంటంటే సామాన్లు ఏవి బయట ఉంటే అస్సలు నచ్చవు అనమాట, అందుకని చెప్పి చాలా వార్డ్రోబ్స్ చేపించారు ఇంట్లో. దట్ ఈస్ రియలీ నైస్. అంటే థింగ్స్ అన్ని మెస్డ్ అప్ ఉన్నా సరే ఎవరైనా ఇంటికి త్వరగా వస్తున్నా అన్ని లోపలికి పెట్టచ్చు అలా అని చెప్పి. సో ఇవన్నీ మనకి కిచెన్ లో ఉన్న సామాన్లకి అంటే క్రాకరీ క్యాబినెట్స్ ఇవన్నీ. సో ఇటు సైడ్ అవంతా ఉన్నాయన్నమాట. సో మీ అందరికీ ఆల్రెడీ డ్రీమ్ రూమ్ గురించి అంతా తెలుసు, ఎలా తయారు చేసుకున్నాం ఏంటి అని. సో మా హాల్, కిచెన్, తర్వాత కింద ఉండేది డ్రీమ్ రూమ్ అనమాట. సో డ్రీమ్ రూమ్ ని చాలా రకాలుగా, చాలా విధాలుగా, చాలా వీడియోస్ లో చూసారు. అండ్ ఈ డ్రీమ్ రూమ్ ని కూడా నేను మార్చేయబోతున్నాను, ఇంకో డ్రీమ్ రూమ్ తయారు చేయబోతున్నా. యాక్చువల్లీ డ్రీమ్ హౌస్ తయారు చేయబోతున్నా కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ రూమ్ అవ్వబోతుంది. ఈ డ్రీమ్ రూమ్ లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద మేకప్ వీడియోస్ నేను ఇక్కడే చేశాను. సో ఇవన్నీ కూడా మార్చేయబోతున్నాను. అండ్ ఇవన్నీ ఏం చేయాలో కూడా నాకు తెలీదు ప్రస్తుతానికి, బట్ విల్ యూటిలైజ్ ఇన్ సమ్ అదర్ వే. ఇది బెడ్రూమ్ ఇట్ సైడ్ ఉంటే మనకి రెస్ట్ రూమ్ ఇక్కడ ఉందన్నమాట. ఇది ఒక క్లాజెట్ రూమ్ లాగా తయారు చేశారు. అప్పుడు ఇవన్నీ వార్డ్రోబ్స్ ఇవన్నీ వచ్చి ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. సో నౌ లెట్స్ గో అప్ స్టేర్స్. పైకి వెళ్దాం రండి. ఇప్పటి వరకు మీరు పైన ఎలా ఉంటుంది ఏంటి ఎప్పుడు చూడలేదు. సో నౌ విల్ గో అప్ స్టేర్స్ అండ్ సీ వాట్ ఈస్ దేర్ అప్ స్టేర్స్. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్కి ఇది వే అనమాట. సో లెట్స్ గో అప్ స్టేర్స్. ఫైనలీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో పైకి వచ్చిన తర్వాత ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇక్కడ లీజర్గా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చుని డిస్కషన్స్ అవి పెట్టుకుంటారు సందేశ్. అండ్ అక్కడ దేవుడి రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఇన్ని కబోర్డ్స్ ఎందుకు ఉన్నాయని ఆలోచిస్తున్నా. లైక్ దిస్ ఈజ్ లైక్ అంటే బుక్ షెల్ఫ్ లాగా అనుకుని చేయించుకున్నాం అనమాట. ఎందుకంటే మా మావయ్య గారు పుస్తకాల పురుగు అంటారు కదా, అంతకన్నా ఎక్కువ హీ లవ్స్ బుక్స్. అంటే ఇప్పుడు యూఎస్లో సెటిల్ అయిపోయారు కాబట్టి మ్యాక్సిమం సగం బుక్స్ అక్కడే ఉన్నాయి. మధ్యలో వచ్చినప్పుడు కొన్ని తెస్తే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ర్యాక్స్ ఫుల్ ఉండేవి. ఇప్పుడు ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా సరే మామూలుగా ఫుడ్ తినే ఐటెంలు తీసుకురండి, అవి తీసుకురండి, బట్టలు తీసుకురండి అంటారు. మా మావయ్య గారు అయితే ఏమీ అడగరు. బుక్స్ తీసుకురండి, ఈ బుక్ తీసుకురండి, ఆ బుక్ తీసుకురండి. హీ హాజ్ అ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏ బుక్ ఉందో అన్ని బుక్స్ నేమ్స్తో సహా అన్ని తెలుసు. ఫోన్ చేసి వెతికి అక్కడ ఒక బుక్ ఉంటుంది, అది పంపించేసేయి బామ్మతో అని చెప్పి. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఇప్పటికే ఆయన తెలుగు లిటరేచర్ చదువుతున్నారు. అండ్ యా హీస్ అ ఇన్స్పైరింగ్ పర్సన్ ఇన్ ఫ్యామిలీ. సో ఈ బుక్స్ అన్నీ ఇప్పుడు వీటికి కూడా ఒక సెపరేట్ క్యాబినెట్ అండ్ స్పెషల్ ప్లేస్ తయారు చేయాలి. సో ఐ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. సో ఇవన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఇట్లా పైనుంచి కిందకి చూడడానికి ఇట్లా ఇచ్చారు. చిన్నప్పుడు ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది నాకు. అంటే ఈ ఇల్లు అని కాదు, సినిమాల్లో సీరియల్స్లో చూసినప్పుడు పైన ఫ్లోర్ నుంచి కిందకి ఎలా కనిపిస్తుందా అని ఒక చిన్నప్పుడు పిల్లలకు ఉండే ఆలోచనలు. అండ్ దిస్ ఇస్ అనదర్ బెడ్రూమ్, దట్ ఈస్ అనదర్ బెడ్రూమ్. పైన ఇంకో ఫ్లోర్ ఉంది, అక్కడ ఏమీ ఉండదు. బట్ జస్ట్ ఐమ్ టెల్లింగ్ యూ దర్ ఇస్ అనదర్ ఫ్లోర్ వేర్ వీ కెన్ కన్స్ట్రక్ట్ సంథింగ్. అండ్ ఈ రూమ్లోకి వెళ్దాం ఫస్ట్. సో ఈ రూమ్లో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ రాగానే మేము ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట. డ్రీమ్ రూమ్ చేసేంతటి వరకు మేము పైన ఉండేవాళ్ళం. ఈ రూమ్లో ఎక్కువ ఉండేవాళ్ళం బికాజ్ సందేశ్ లవ్స్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ టీవీ క్యాబినెట్ అయ్యా ఉంది కాబట్టి తనకి చాలా ఇష్టం అనమాట అట్లా పడుకుని వీడియో గేమ్లు ఆడుకోవడం అదంతా. సో మీ అందరికీ ఒక సీక్రెట్ రివీల్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రూమ్లో అత్తయ్య ఇంటీరియర్ చేసేటప్పుడు సందేశ్కి ఫోన్ చేసి, నాన్న నీ బెడ్రూమ్లో బెడ్ ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, ఏంటి మమ్మీ బోట్ కట్టిస్తావా అని అన్నారంట. మా అత్తయ్య నిజంగా అంటే లైక్ షీ వాంటెడ్ టు సర్ప్రైజ్ హిమ్ అండ్ షీ కన్స్ట్రక్టెడ్ అ బోట్ హియర్. అండ్ నేను పెళ్ళయి ఇంటికి వచ్చిన తర్వాత తాళం చెవిచ్చి ఇది నీళ్ళు అని చెప్పి పైన వచ్చి చూస్తే బోట్ ఉంది. ఐ వాజ్ లైక్ వాట్. అండ్ ఈ కమ్యూనిటీలో అందరికీ చాలా బాగా తెలుసు మా ఇల్లు ఇట్లా స్పెషల్లీ డిజైన్డ్ అని చెప్పి. సో పెళ్ళైన కొత్తలో అందరూ వచ్చి మీ ఇల్లు చూపించరా అని అడిగేవాళ్ళు. ఐ వాజ్ లైక్ ఓకే కమ్, మా ఇంట్లో బోట్ ఉంది అని చెప్పి. అండ్ అటు నుంచి ఇటు తిప్పితే వీ హ్యావ్ ద లెజెండరీ ఫిలిప్స్ టీవీ. దీని అవతారం చూడండి ఎలా కుళ్ళిపోయిందో టీవీ. అంటే సందేశ్ ఆడిన వీడియో గేమ్లకి అలా అయిపోయింది. బట్ మెమరీ సేక్ మేము అట్లా ఉంచేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇటు వెళ్తే దిస్ ఇస్ సేమ్ లైక్ కింద రూమ్ ఎలా ఉందో అలాగే క్లాజెట్స్ వచ్చి ఇవన్నీ వచ్చి ఇటు ఒక బాత్రూమ్ వచ్చింది.
సో యా ఈ కార్నర్ ఇవన్నీ మాకు పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు అలా ఊరికే వచ్చిన గిఫ్ట్స్ అనమాట, ఫోటో ఫ్రేమ్స్. అండ్ ఈ పిక్చర్ చాలా చాలా స్పెషల్, ఎందుకంటే దీంట్లో మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మొత్తం అందరూ ఉన్నారు. మా మామయ్య గారు, అత్తయ్య, మా ఆడపడుచు, వాళ్ళ ఆయన, వాళ్ళ పెద్ద పాప, నేను, సందేశ్ యుఎస్లో ఉన్నప్పుడు. సో మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో, దట్ ఈస్ ప్రీ ఎంగేజ్మెంట్ ఫోటోషూట్ చేసినప్పుడు. ఇది వైజాగ్లో ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు పిక్చర్. దిస్ పిక్చర్ ఈజ్ రియలీ ఫేమస్ అండ్ థ్యాంక్స్ టు ద ఫోటోగ్రాఫర్ హూ ఎవర్ క్లిక్డ్ ఇట్. నెక్స్ట్ రూమ్కి వెళ్దాం అండి. సో పైన ఇంకో బెడ్రూమ్, తర్వాత ఇది చిన్న బెడ్రూమ్ అనమాట. సో ఇది మా ఆడపడుచు బెడ్రూమ్ అనమాట. మా మామయ్య గారికి బుక్స్ అలా ఇష్టము, సాహితీకి పాటలు రాయడం కానీ పాడడం అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య సందేశ్ కోసం బోట్ ఎలా తయారు చేపించిందో, సాహితీ కోసం ప్రిన్సెస్ బెడ్, రౌండ్ బెడ్ ప్లస్ ఇట్లా గిటార్ తయారు చేయించారనమాట. అండ్ చిన్నప్పుడు నాకు కూడా రౌండ్ బెడ్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో వెన్ ఐ కేమ్ హియర్ నాకు ఈ రూమ్ కూడా చాలా చాలా నచ్చింది అనమాట. దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ రూమ్. సో ఈ రూమ్లో కూడా వార్డ్రోబ్స్ అవన్నీ ఇట్లా కట్టించారు ఆల్రెడీ. అండ్ ఈ బీరువాలో ఏమన్నా మాకు ఇంపార్టెంట్ థింగ్స్ అవి ఉంటే లోపల లాకర్లో పెట్టుకోవడానికి అత్తయ్య బీరువా కూడా కొని పెట్టారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అనమాట యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం. సో అందుకని చెప్పి అటు సైడ్ చిన్న డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ వాష్రూమ్ అటు సైడ్ ఉన్నాయి. ఈ రూమ్ కూడా ఎంట్రీ ఇవన్నీ కూడా మార్చాలనుకుంటున్నాను. సో దాట్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ ద మేస్త్రీ అండ్ ఎవరీబడి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ రూమ్. నా విల్ గో టు ది బాల్కనీకి వెళ్ళి అక్కడ ఏం చేయబోతున్నాం ఏంటో డిస్కస్ చేద్దాం రండి. అన్ని స్పాట్స్ లాగే ఈ బాల్కనీ కూడా చాలా కథలు ఉన్నాయి, ప్రతి బాల్కనీ స్టోరీ లాగానే. బికాస్ మాకు ఏ పార్టీస్ ఉన్నా అంటే పెళ్ళైన కొత్తలో కానీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరు వచ్చినా సరే ఇక్కడే మేము న్యూ ఇయర్ పార్టీస్ అని, బర్త్డే పార్టీస్ అని చాలా చేసుకున్నాం. అండ్ మీతో కూడా చాలా షేర్ చేసుకున్నాం, లైక్ బాల్కనీ మేక్ ఓవర్, సందేశ్ బర్త్డేకి ఈ బాల్కనీ మొత్తం మేక్ ఓవర్ చేసి ఇవన్నీ. సో దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ స్పాట్ ఫర్ మీ. ఈ చెట్లు, ఈ బర్డ్స్ చాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. పొద్దున్నే లేచి, ఇప్పుడైతే ఈవినింగ్ కూడా బర్డ్స్ ఉన్నాయి పక్కన వాళ్ళ ఇంట్లో. సో అందుకని చెప్పి ఇట్స్ చాపింగ్, బర్డ్స్ చాపింగ్. అండ్ దే హ్యావ్ 2 divan cuts here. సో ఇక్కడ చాలా చాలా పార్టీస్ జరిగాయి అనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో టేక్ వుడ్ తోటి అత్తయ్య చేయించారు. సో దానికి కలర్స్ మార్చి అవి మార్చి ఇవి మార్చి చాలా చేశాను. ఐ థింక్ వీఆర్ డన్ విత్ దిస్ ఫర్నిచర్ అండ్ ద ఇంటీరియర్ అండ్ ఎవ్రీథింగ్. నౌ వీ నీడ్ చేంజ్. లైఫ్లో చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని థింగ్స్ మార్చుకోవడం, మనకి మనసు బాగాలేనప్పుడు మన సరౌండింగ్స్ మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ సందేశ్కి నాకు ఇద్దరికి ఈ ఇల్లు మొత్తం మార్చాలనిపించి చాలా డిస్కషన్స్ అయ్యి మా అత్తయ్యని మావయ్యని పర్మిషన్ తీసుకున్న తర్వాతే we decided to do the makeover of our house. And I am really excited about it because it's going to be a really great work. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది చేసే ముందు చాలా ఆలోచించాను నేను. అండ్ ఇది చేయడానికి కూడా చాలా మంది ఇన్స్పిరేషన్. బికాజ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇలా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అని అయితే స్టార్ట్ చేయలేదు. బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ మై ఛానల్, లైక్ కుకింగ్, డిఐవైస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఈ మధ్య బయటికి వెళ్తుంటే అందరూ చాలామంది ఏం చెప్తున్నారంటే మీ డిఐవైస్ చాలా బాగుంటాయి, డిఐవై క్వీన్ అని చాలా రకాలుగా పిలుస్తున్నారు అనమాట. సో ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను డిఐవైస్ నాకు పర్సనలీ చాలా ఇష్టం. అంటే నా మూడ్ ఆఫ్ ఉన్నా లేకపోతే చిరాగ్గా ఉన్నా ఎలా ఉన్నా సరే నేను ఫస్ట్ ఏదో ఒక డిఐవై చేసుకుందామని పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన థింగ్ అది మీ అందరికీ షేర్ చేసుకోవడం, అది మీకు కూడా నచ్చడం, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. అండ్ అలా చెప్తుంటే అయితే నేను నా ఛానల్లో గ్రేటెస్ట్ జాబ్ చేయాలి, ఎవరు చేయండి, లైక్ మన ఛానల్లో ఫస్ట్ టైం అయి ఉండాలి అని చెప్పి ఆలోచించినప్పుడు నాకు మన ఇల్లు ఉంది కదా, మన ఇంట్లోనే ఏదో ఒకటి కొత్తగా చేద్దామని ఆలోచన వచ్చింది. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. దిష్టి తగలకుండా మీరే కింద కమెంట్స్లో బోల్డ్ అని బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ విష్ మీ లక్ విత్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ దిస్ ఈస్ సంథింగ్ బిగ్ దట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్. బికాస్ ఏది పెట్టాలన్నా ఒక భయం అయితే ఉంటుంది, ఏంటంటే దిష్టి తగులుతుందేమో అని. నమ్మని వాళ్ళకి చెప్పట్లేదు, నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ కెరియర్ వైజ్గా, పర్సనల్గా, అన్ని విధాలుగా. అందుకని నేను ఇదంతా చేయబోతున్నాను.
ఇప్పటి నుంచి ఈ వీక్ నుంచి నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని ఇంటి రిలేటెడ్ వే ఉంటాయి మాక్సిమం. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ లాగా ఇట్లా సిరీస్ లాగా వస్తాయి అనమాట ఒక్కొక్క ఎపిసోడ్. సో ఒక్కొక్క ఎపిసోడ్ లో మీరు చాలా చాలా నేర్చుకోబోతున్నారు, ఓన్లీ నేర్చుకోబోతున్నారు. దేర్ వోంట్ బి ఎనీ వ్లాగ్స్ ఇది అది అని ఏమీ ఉండదు, జస్ట్ DIYs ఉంటాయి. ఫర్ ఆల్ మై DIY lovers, this is for you and let's change my world and your world too. Let's get started. అదనమాట నా హోమ్ టూర్. ఇన్ని రోజుల నుంచి చేయడానికి ఒక రీజన్ ఉండాలి, పర్పస్ ఉండాలి. మనం ఏదైనా చేస్తే ఎదుటి వాళ్ళకి అవసరం పడాలి అని ఆలోచించే నాకు ఫైనలీ హోమ్ టూర్ చేసే అదృష్టం దక్కింది అనుకోవాలి. అండ్ దిస్ ఈస్ వేర్ వి లివ్డ్ ఆల్ దిస్ ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం, బట్ ఇక ముందు ఈ ప్లేస్ ఇలా ఉండబోదు, మొత్తం మార్చేస్తున్నాం. కాబట్టి ఐ వాంటెడ్ టు షో యూ గైస్ బిఫోర్ ఎలా ఉంది అని చెప్పి. ఫైనలీ ఇట్స్ డన్ and I hope you will enjoy this series and that's it for this week. See you all next week. Lots of love. Your Vitika signing off. Bye bye.